అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష. వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి ఆ భూమిని మీరు లోన్ చేస్తారా అమ్మేస్తారా ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష. అక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 2024 రోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది అధ్యక్ష. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 52,118 కోట్లు అని చెప్పింది అధ్యక్ష. మరోవైపేమో బట్టి విక్రమార్క గారు 1,27,000 కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష. మరి ఏది వాస్తవమో ప్రజానికానికి తెలియాలి అధ్యక్ష. ఈ రకంగా ఒకవైపు 64,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు 1,27,000 కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము, ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని మీరు తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుందా, ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి ఎట్లాగో మేము వచ్చేది లేదు, మేము ఇట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా మాకు దొరికిన గారికి దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా. మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా? లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీ తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకి కాదు ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాలను జరిగినట్ల రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష. ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మరి వారు 7 లక్షల కోట్లు చేసినరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి మరి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పరిధి దాటి మీరు అప్పులు చేయకండి. పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి. మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము కూడా అలాంటి తోవలు నడుస్తాం, అలాగనే మేము తప్పులు చేస్తాం. అవసరమైతే భూములు తెగ నమ్ముకుంటాం, అవసరమైతే సెక్రటరీలు కూడా అమ్ముకొని మేము ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తామో డబ్బు తీసుకొచ్చి మేము మరి ఏదో ఒక రకంగా మరి ఈ రాష్ట్రం నడుపుతామంటే నడవదు అధ్యక్ష. మీరు ఇన్ని అప్పులు చేసి కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేకపోతున్నారు అధ్యక్ష. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తారేమో, మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తే ఈరోజు కనీసం చట్టబద్ధ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఏ ఒక్క అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో ఏ హామీలు కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ని మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్క గారు సభకు తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు కేవలం బట్టి విక్రమార్క గారి ఆలోచన అంతా కూడా పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు మీరు ఎంతమంది కాంట్రాక్ట్ ఏం సార్ ఇది సార్? నేను మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు జ్యుడిషియస్గా చేశారు, ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు, ఎంతవరకు నిజంగానే రాబడి ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది అని చూసి కర్మల్లో చేయండి అని చెప్పండి. కానీ మళ్ళీ తీసుకుపోయి ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదండి. ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఇది వాట్ ఇస్ ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. వారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలే. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మేము ఏం నిలబెట్టుకున్నారు 6 నెలల నుంచి? మేము ఈరోజు మీ నిర్మల్లో మా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతలేరా అధ్యక్ష? 6 గ్యారెంటీలో నిర్మల్లో మహిళా సోదరిమణులు అందరూ తిరుగుతలేరా? కనబడతలేదా? 200 యూనిట్లు నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలు 200 యూనిట్ల రూపాయల విద్యుత్ సరఫరా పరంగా వినియోగిస్తే వారికి ఫ్రీ కరెంట్ వాళ్ళకి కనబడతలేదా? ఏం చేసిండ్రు, ఏం చేయలేదని ఏం అధ్యక్ష ఇది? ఓ పక్కనే వారికి పక్కన కూర్చున్న పెద్ద మనుషులు ఆ విధంగానే మాట్లాడతారు. మరి మా బీజేపీ వారు కూడా అదే విధంగా మాట్లాడతారు. వెనుక కూర్చున్న వారు అదే విధంగా మాట్లాడతారు. ఒక్క నిమిషం సీతక్క. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్టి గారి మీద కానీ గవర్నమెంట్ మీద. అదే విధంగా మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు మీరు. పాత అప్పులు మేము గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో 120 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అది మీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా డబ్బులన్నీ కూడా మన రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో, ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పోతుంది. కానీ రిటర్న్స్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్లో వేల కోట్లు లక్షల కోట్లు పోతా ఉంటే మాత్రం మరి మాట్లాడడం లేదు. మన రాష్ట్రం నుంచి ఎంపీలని అడిగితే 8 మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కొట్లాడి కూడా తీసుకురావాలి కదా. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అనేక సార్లు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరుగుతున్నాయి, కానీ అక్కడి నుంచి రూపాయి వస్తలేదు అధ్యక్ష. కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధుల కోసం అక్కడ కూడా కొట్లాడాలి. కేంద్రం కూడా అప్పులు తీసుకొచ్చింది. మేము చేసిన అప్పులన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి. అప్పులకు అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష, అంతకంటే వేరే లేదు. అధ్యక్ష లేదు అధ్యక్ష, ఇంత మిస్లీడ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మంత్రి గారు పర్టికులర్లీ ఆయన రాష్ట్రానికి మంత్రి నిర్మల్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే కేవలం నిర్మల్లోనే ఫ్రీ బస్ నడుపుతున్నారు అధ్యక్ష. ఏదో ఇదే కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి, రాష్ట్రానికి మంత్రి అధ్యక్ష. వారు స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేసి నిర్మల్ నియోజకవర్గం అని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమస్య అధ్యక్ష. నేను వారిని గౌరవిస్తాను అధ్యక్ష. నా మంచి మిత్రుడే, నేను గౌరవిస్తాను అధ్యక్ష. కానీ నేను ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను సబ్జెక్ట్లో ఏం డివియేషన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే ఏం చెప్పాను అధ్యక్ష, మీరు అప్పులు తీసుకొచ్చారు, 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. దాంట్లో 66,000 కోట్లు మీరు కట్టారని చెప్పిన కదా అధ్యక్ష. రీపేమెంట్ చేశారని చెప్పిన దాంట్లో 17,000 కోట్లు అసలు ఉంటే మిగిలింది వడ్డీ కింద కట్టారు. మిగిలిన 67 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు. అది కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిండ్రా, ఏ రకంగా వాడుకున్నారా నాకు సంబంధం లేదు అధ్యక్ష. కానీ మీరు ఏ రకంగా ఇచ్చిండ్రో, మీరు ఏ రకంగా అది కాంట్రాక్టర్ కోసం తెచ్చిండ్రా అప్పు, లేకుంటే రీపేమెంట్ కోసం తెచ్చిండ్రా, లేకుంటే డెవలప్మెంట్ కోసం తెచ్చిండ్రా, మీరు తెచ్చిండ్రా అధ్యక్ష. నేను దాని గురించి నేను వేరే డివియేషన్ మాట్లాడతలేను అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇప్పుడు ఏ హామీ నెరవేర్చలేదు అడగండి అధ్యక్ష. మేము ఇచ్చిన ఏ హామీ అయినా మన మహారాష్ట్రలో కేవలం మరి లాడ్లీ బైన్ అన్నందుకే కదా అధ్యక్ష మేము అంత గొప్పగా గెలిచినాం. ఎందుకు అధ్యక్ష? ఇక్కడ విషయం అన్నారు కదా, ఇక్కడ విషయం చెప్తా అధ్యక్ష. ఇక్కడ విషయం మన రాష్ట్రంలో అధ్యక్ష బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ ఇన్ తెలంగాణ. నేను ఒకటే అంటున్నాను, సిన్స్ శ్రీ నరేంద్ర మోడీజీ గవర్నమెంట్ కేమ్ టు పవర్, the tax devolution has increased from 32 to 42% అధ్యక్ష, resulting a total sum of 1,60,000 crore being allocated to Telangana state during last 10 years అధ్యక్ష. Earlier government 2004 to 14 when UPA was in power, the total amount received to Telangana is only 45,000 crores అధ్యక్ష. Yes, in spite of that, in addition to this, Adhyaksha, through various central ministries,
5,21,000 crore rupees was allocated to state of Telangana. Apart from that, GST compensation also, as my brother is asking, it is also 15,329 additional to this. MP lots 1,000 crores. Backward area development is 2,250 crores. అధ్యక్ష, మేము ఎప్పుడు కూడా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఎక్కువ అధ్యక్ష. అందుకే ఈ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష, 6,81,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మేము అదే మాదిరిగా నిధులు ఇస్తున్నాం అధ్యక్ష. నిధులు ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనుకంజ వేయం అధ్యక్ష. కానీ ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఈ రకమైనటువంటి అప్పులు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తాయి. భావి తరానికి ఇది మంచిది కాదు. రేపు భావి తరాలు ఈరోజు మన వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ రాష్ట్రం ఈ రకంగా అప్పుల కుప్పగా మారి రేపు ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి శ్రీలంక లాగా మారితే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ తరాలు ఈ రాష్ట్రం నుంచి వలసపోయేటువంటి పరిస్థితి, మహబూబ్ నగర్ నుంచి గతంలో ఇట్లా వలసలు పోతున్నారో అదే మాదిరిగా ఈ రాష్ట్రం నుంచి వలసలు పోయే ప్రమాదం రావద్దని మాత్రమే